చెప్పండి ఎవరండి? హలో. మీరు గోపి గారేనా? అవును సార్, అవునండి. అది ఏది సార్ ఆ బూతులు అసలు? దేంట్లో అండి? మీ యూట్యూబ్ ఛానల్ గోపి సనాతన సేన అని ఉంది కదా? అవునండి, అవునండి. ఏది సార్ ఆ బూతులు అసలు? మీరు మేరీని అంత ఎందుకు అంటే యేసుని కానీ మేరీని కానీ ఎందుకు అంత గట్టిగా తిడుతున్నారు? నాకు అసహ్యం అండి ఈ క్రైస్తవ మతం అంటే. అవునా? ఉమ్. మరి హిందూయిజం? అంటే ఇప్పుడు మా అమ్మ పతివ్రత, మీ అమ్మ పతివ్రత అని మనం చెప్పుకుంటున్నాం కదండి, అదంతా హిందూ ధర్మం నుంచే వచ్చింది. ఓహో. అవును సార్, అవునండి. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు చెక్ చేసుకోవచ్చండి. పతివ్రత అనే పదం బైబిల్లో లేదు సార్, ఎక్కడైనా ఉంటే చూపించండి పోనీ. అదంతా కాదండి, ఇప్పుడు మీరు ఎందుకు తిడుతున్నారు అంత దారుణంగా అని? విగ్రహారాధన నిషేధము, విగ్రహాలను పగలగొట్టండి. నిజమే కదా మరి? ఎందుకు అట్లా? రీజన్ ఏంటి? అందులో ఏం లేదు కదా సార్, విగ్రహంలో ఏముంటుంది? సరే అండి, అట్లయితే ఇప్పుడు మీ అమ్మగారి ఫోటో, మీ అక్కగారి ఫోటో, మీ భార్య గారి ఫోటో నేను తీసుకొచ్చేసి బట్టలిప్పి పండుకొని దాని మీద సెక్స్ చేస్తే మీకు ఏమైనా ప్రాబ్లమా అండి? ఫోటోలో ఏం లేదని మీరు ఫీల్ అవుతారా? ఫోటోలో ఉందని మీరు ఫీల్ అవుతారా? అంటే నేను అలా చేశాను అనుకోండి, మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలు తీసుకొని. అదే సార్, ఈ మాటలో తగ్గించుకోవాలి సార్, తగ్గించవా సార్? మీరే కదండి విగ్రహంలో ఏమి లేదన్నది, ఫోటోలో ఏమి లేదు మీరే కదా. మళ్ళీ ఆ మాట ఏమనాలి మీరు? శుభ్రంగా చేసుకోవాయా, ఫోటోలో ఏముంటుందా, నీ పిచ్చి కాకపోతే నువ్వు అనాలి. ఏమండి ఎందుకు వెళ్దాం సార్? అమ్మల మీదకి ఎందుకు వెళ్దాం? ఇప్పుడు ఏమన్నారు మీరు? ఫోటోలో ఏమి లేదన్నారా లేదా? నిజం చెప్పండి. ఫోటోలో ఏం లేనప్పుడు ఎవరితో చేసుకుంటే మనకెందుకు సార్? నువ్వేం ఫోటోలో మా అమ్మగారి ఫోటో చూసి మా నాన్నగారు చనిపోయారు, మా నాన్నగారి ఫోటో చూసి మా నాన్నగారు దాంట్లో ఉన్నారని చెప్పి నేను దండం పెట్టుకుంటాను. అది తప్పని నువ్వు చెప్పి నీకేం అధికారం ఉందండి? హలో, చెప్పయ్యా బాబు, చెప్పు. నేను అడిగే ప్రశ్న కరెక్ట్గా ఉందా లేదా? మరి హిందూయిజంలో కూడా బూతులు చాలా ఉన్నాయి కదా సార్? సార్ బూతులు ఉంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు ఒక మాట చెప్తానండి. ఏమయ్యా నువ్వు ఇప్పుడు నీ భార్య, నిన్ను కాదు వేరే వాళ్ళ భార్య తిరుగుతుందయ్యా అని వాళ్ళ మొగుడితో వెళ్ళి చెప్పావనుకో, ఒరే పిచ్చోడా నా భార్య ఒకటితో తిరుగుతుందిగా, పక్కింటోడి భార్య 10 మందితో తిరుగుతుందిరా అన్నాడు అనుకోండి మనతోటి, అప్పుడు వీడి భార్య మంచిదైపోతే? మీరు చెప్పే లాజిక్ అలా ఉందన్నమాట. నేనయ్యా బైబిల్లో బూతులు ఉన్నాయా, నేను బైబిల్ చదివానయ్యా, బైబిల్లో విగ్రహారాధన నిషేధం అని ఉందయ్యా, విగ్రహారాధన చేసే రాళ్లతో కొట్టి చంపమనుందయ్యా, ఇలాంటి చాలా భయంకరమైన వచనాలు ఉన్నాయి, హిందువులు ద్వేషించమని చెప్పి ఆ టైప్లో ఉన్నాయ్యా నేను చెప్తుంటే. హిందువులను ద్వేషించమనుందా? ఇండైరెక్ట్ గా అండి. విగ్రహారాధన చేసేది ఎవరండి? ఏంటండి? విగ్రహారాధన చేసేది హిందువులే కదండి, ముస్లింస్ క్రైస్తవులు చేయరు కదా. మరి విగ్రహారాధన దేవుని అసహించుకున్నప్పుడు మమ్మల్ని అసహించుకున్నట్టేగా. ఇప్పుడు అలా కాకుండా నాకు అభ్యంతరం ఉండే పదాలే. ఇప్పుడు అట్లా కాదండి, మీ దేవుడిని మీరు పూజించుకోండి సార్. యెహోవా ఏం చెప్పాలంటే అయ్యా నేనే గొప్ప, నన్ను తప్ప ఎవరిని పూజించొద్దు, మిగతా దేవుడి గురించి మీకు అనవసరం అని చెప్పాడు అనుకోండి, అప్పుడు మనకేం అభ్యంతరం ఉంటుంది సార్? చెప్పండి. సరే, ఒకసారి మీరు అంటే విగ్రహాలను పూజిస్తారు కదా, అందులో లాజిక్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి ఒకసారి. సార్ ఇప్పుడు నేను అదే ఇంతకుముందు చెప్పాను కదండి, చెప్పండి విగ్రహాన్ని ఎందుకు పూజించకూడదు చెప్పండి పోనీ, నేను తెలుసుకుంటాను. విగ్రహాన్ని మనం ఎందుకు పూజించకూడదు? విగ్రహాలను ఏం లేదు కదా సార్. నేను ఇంతకుముందు అదే ఉదాహరణ చెప్పానండి, మీరు దానికి ఒప్పుకోవట్లేదు కదా. మరి మీరు ఇప్పుడు మీరు నేను ఒక మాట చెప్తున్నాను సార్, మీరు విగ్రహంలో ఉంది లేదు అన్నారు. నేను ఒక పెళ్ళాం ఫోటో తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకొని నగ్నంగా దాని మీద పడుకొని దాంతో సెక్స్ చేస్తూ ఉంటాను ఫోటోతోటి. వాళ్ళ భర్త చూసి ఏమయ్యా నువ్వు చేసేది రైటే అంటే క్రైస్తవులదే, నేను హిందువులు తీసుకోను, ఎందుకంటే హిందువులు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారి ఫోటో, నాన్నగారి ఫోటో లేకపోతే విగ్రహాలు దేవుడు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళలో ఆ రూపాలను చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరం ఉంటుంది. పర్టికులర్గా ఇక్కడ క్రిస్టియన్స్ ఆ విగ్రహాల్లో ఏమి ఉండదు, ఫోటోలో ఏముందని నమ్ముతారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒకటి పెళ్ళాం ఫోటో తీసుకొచ్చి పెద్దగా 6 అడుగులు విగ్రహం పొడగాడి చేయించుకొని నా మంచం మీద పెట్టుకొని నగ్నంగా దొల్లుతూ ఆ వీడియో తీసి వాడికి పంపిస్తా క్రైస్తవుడికి. ఏం చేస్తారు? ప్రాక్టికల్ గా మాట్లాడుకుందామండి, నేనేం అనట్లేదు. ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం మనం. ఏది ఉంది ఏది లేదనేది ప్రాక్టికల్ గా చూద్దాం. ఇప్పుడు వాడు ఏం చేయాలి, నా మీద పోలీస్ కేసు పెడతాడా? అయ్యా ఫోటోలో ఏముందిరా పిచ్చోడా, నువ్వు కాదు 10 మందిని పడుకోబెట్టి ఆ ఫోటో మీద, నా భార్య ఫోటో మీద నాకు అభ్యంతరం లేదన్నాడు అనుకోండి, శభాష్, నిజంగా క్రైస్తవులందరూ మాట కట్టుబడి ఉండేవాళ్ళు అని చెప్పి నేను కూడా ఒప్పుకొని క్రైస్తవాన్ని మెచ్చుకుంటాను. మరి ఎందుకంటే ఫోటోలో లేదన్నది మీరే ఆలోచించండి న్యాయంగా.
అంటే నిజం అనేది చాలా కటువుగా ఉంటుంది సార్. అది ఏంటంటే మనం భరాయించలేము నిజాన్ని. అందుకే నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టి మీరు భరాయించలేకపోతున్నారు. కరెక్టే కదండి? మరి ఇప్పుడు సనాతన ధర్మం మరి అది దాని గొప్ప అని అంటారు అయితే సార్ మన భారతదేశంలో బతుకుతున్నామండి. ఇప్పుడు మీ కుటుంబంలో కాదండి, ఇప్పుడు మీ అమ్మగారిని మీరు తల్లి అని ప్రేమగా పిలుస్తారా? మీ అమ్మగారు నిన్ను చక్కగా చూసుకుంటుందా? మీ నాన్న 25 ఏళ్ళు వచ్చినా తప్పు చేసి నేను కర్ర తీసుకొని కొడతాడా? ఈ కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఎక్కడుందో చూపించండి. పోనీ నిజంగా సనాతన ధర్మం వేస్ట్ అని నేను ఒప్పుకుంటాను. ఇక్కడున్న కుటుంబ వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఎక్కడుందో చూపించండి అంటున్నాను. నాకు కావాల్సిన అదే కదా సార్. రికార్డ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు అంటే ఆడియో రికార్డ్ చేస్తారు. మీరు చెప్పండి సార్, కుటుంబ వ్యవస్థ ఏ దేశంలో బలంగా ఉంది? భారతదేశంలోనే ఉంది. మరి ఎందుకున్నది? సనాతన ధర్మం మొదటి దగ్గర నుంచి పాటిస్తే క్రిస్టియన్ మతాలు ముస్లిం మతాలు ఎప్పుడు వచ్చినాయి? 1000 సంవత్సరాల తర్వాతే భారతదేశానికి వచ్చినాయి. అవునండి. ఇప్పుడు అంటే జుడాయిజం నుండే కదా క్రిస్టియానిటీ ఇంకా ఇస్లాం వచ్చింది. అవునండి, అవునవును. మరి ఇప్పుడు సనాతన ధర్మం అనేది భారతదేశంలో ఎప్పటి నుంచో ఉంది సార్. ప్రపంచంలో కల్లా ఏ మతం ముందు ఉందంటే సనాతన ధర్మమే ముందని చెప్తారు. మనందరం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం. ఇప్పుడు మీరు క్రిస్టియన్ అయినా సరే మీ మనసులో సనాతన ధర్మానికి సంబంధించిన విలువలు ఆచారాలు మాత్రం మీ మనసులో కూడుకొని ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులు కుటుంబం పట్ల ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? రామాయణ భారత నుంచి మన కుటుంబ వ్యవస్థ బలంగా తయారై మనం ఈ పొజిషన్లో ఉన్నాం. మీరు అమెరికా గురించి ఏమంటారండి? మనుస్మృతి గురించి ఏముంది సార్? అది ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ సార్. ఆ కాలానికి రాసింది, అది అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. అది ఆ టాబ్లెట్ పట్టుకొని వచ్చి నాకు ఇప్పుడు వేసుకుంటా పని చేయాలంటే కుదురుద్దా అండి? మనుస్మృతి గురించి అంటే మీరు చెప్పేది ఏంటి? అది అంటే అవును సార్, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంటుందండి. హిందూ ధర్మంలో కాలాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది. అంటే ఒకసారి వినండి. ఇప్పుడు మనుస్మృతి అనేది హిందూ గ్రంథాల్లో ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్ ఆ కాలం నాటికి సంబంధించింది. అది ఎక్స్పైరీ అయిపోయింది. చెప్పండి. ఇప్పుడు మనుస్మృతి ఉంది కదా, మనుస్మృతి ఇప్పుడు మీరేమంటారు? హిందూ గ్రంథాల్లో ఒకటి కాదు అని చెప్తారు, అంతేనా? నేను చెప్పలేదండి అలా అని. మనుస్మృతి హిందూ ధర్మానికి సంబంధించిందే, నేను ఒప్పుకుంటాను, దాని తప్పే ఉంది. అయితే కానీ మనుస్మృతి గురించి హిందూ గ్రంథాలు ఎక్కడ లేదు కానీ దాని గురించి. మనుస్మృతి అనేది బ్రహ్మ కొడుకు మనువు రాశాడండి, గ్రంథాలు కాదు అది. జీవన విధానం సంబంధించింది అది. జీవన విధానం సరే, మరి అంత దారుణంగా రాస్తారా? ఏముంది సార్ దాంట్లో? ఒకసారి వరుస చదువుకోండి ఒకసారి. సార్ ఇప్పుడు అది ఆల్రెడీ అది ఎప్పుడో మనుస్మృతి అనేది ఎప్పుడో ఇప్పుడు పాటించాల్సిన అవసరం లేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడో అది ఎక్స్పైరీ అయిపోయింది. ఎప్పుడో ఇప్పుడు అది ఎప్పుడో ఆ కాలంలోనే అది అయిపోయింది. ఒక 5000 సంవత్సరాల క్రితమే దాని సర్వీస్ అయిపోయింది. దాన్ని ఎవరు పట్టించుకోరు, దాంట్లో ఉన్న ఎవరు పాటించక్కర్లేదు. నేను అందుకే చెప్పింది, కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది, అందుకే చెప్పింది. ఇప్పుడు మీరు స్క్రీన్ అది రికార్డ్ చేస్తున్నారు ఇప్పుడు ఆడియోని? రికార్డ్ ఏం లేదండి. ఇప్పుడు ఫోన్ మార్చాను ఇందాకే, రికార్డ్ అవ్వదండి నా దాంట్లో ఇప్పుడు. అంటే వేరే ఫోన్ కొన్నాను, పోకో ఫోన్ కొన్నాను, రికార్డ్ లేదు. ఇది పోకో ఫోనా? పోకో అండి. ఓకే. మరి పీటర్ పాస్ట్ ఆవిడ ఉండడు కదా, సార్ ఇప్పుడు నేను మీతో రెస్పెక్ట్గా మాట్లాడాను సార్. వాడు వీడు అనే పదాలు మనం ఎందుకు వాడాలి చెప్పండి? ఆడినన్నాను సార్, మీకేమైంది? ఎవరినన్నా నా మిత్రుడండి అతను. తప్పు కదా సార్. ఇప్పుడు మీ మిత్రుడిని వాడు వీడన్నా మీరు ఫీల్ అవుతారా లేదా? అయితే వెళ్ళి చెప్పండి సార్, చెప్పండి. కాదు సార్, యెహోవా వచ్చేసాడా? ఇప్పుడు కాదు సార్, మీరే అన్నారు బూతులు మాట్లాడతావు ఏందయ్యా అన్నారు. మరి అదే నువ్వు చెప్పేది వింటే కాదు, చూసేసావా? యెహోవా వచ్చేసాడు. శాంతి మతం, ప్రేమ మతం, మా యేసయ్య అందరినీ ప్రేమించమన్నా నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఇదేనా మీ ప్రేమ? క్యానా? కాదయ్యా, క్రిస్టియన్స్ అందరికీ మతి చెల్లుస్తుందని చెప్పి నేను చాలా మందిని విన్నా. మరి నువ్వు అలానే ప్రవర్తిస్తున్నావు. ఆడెవడరా ప్రవీణ్ గారు కలుపొస్తుందండి? ఎందుకయ్యా కలుపండి? ఆడెందుకు అలా వెళ్తున్నాడు అయినా? అయ్యా ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు అర్థం కాలేదనుకుంటాయా? మళ్ళీ చెప్పండి, చెబుతా మొదల దగ్గర నుంచి. వద్దురా బాబు, నీ గోళ వద్దురా బాబు. కాదయ్యా, ఇప్పుడు నీకు బూతులు తిట్టించుకోవడం కావాలా, బూతులు మాట్లాడటం కావాలా? అరే అకౌంట్ డిలీట్ చేశారా? గోపి సనాతన్ సేన అకౌంట్ డిలీట్ చేసే. వద్దు, నువ్వే చేసే. వచ్చి నేను అవకాశం ఇస్తాను రా. ఎక్కడికి రమ్మంటావు?
ఎక్కడికి ఇప్పుడు నిజంగా ఇప్పుడు కాదు డిలీట్ చేయరు. అరే నువ్వు డిలీట్ నేను చేస్తున్నా, నేను డిలీట్ చేస్తానయ్యా. నేను అదే ఎక్కడికి రావాలి చెప్పు, నీ చేత డిలీట్ చేపిస్తా. ఎక్కడికి రావాలి చెప్పు, నేను హైదరాబాద్లో ఉంటా, కుకటపల్లిలో. ఎక్కడికి కలుసుకుందాం? అలా కాదు కూడా. చూసావా యెహోవా వచ్చేసాడు, చూసావా? ఇప్పుడు మన యేసయ్య ఏం చెప్పాడు బైబిల్లో? మరి మెంటల్ తెప్పించుకో, నువ్వు రికార్డ్ చేసుకో పర్లేదు. కాదు ఒక్క నిమిషం. మన యేసయ్య ఏం చెప్పాడు గుర్తుందా? అవన్నీ మర్చిపోయావా? ఏం చెప్పాడు చెప్పుకోని? ఏది చెప్పాడు చెప్పరా? ఇప్పుడు అరే అంటున్నావు కదా, మరి నేను ఎలా ఇంతకుముందు నువ్వే అన్నావు కదా, బూతులు మాట్లాడుతున్నావా నువ్వు, తప్పు కదా అన్నావు. అందుకే కదా ఫోన్ చేసింది. ఇప్పుడు నేను మాట్లాడిపోయి నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి దీనికి ఏం చెప్తావు? స్టార్ట్ చేసింది అవడదే, నువ్వే కదా స్టార్ట్ చేసింది. ఏం స్టార్ట్ చేశాను నేను? యూట్యూబ్ ఛానల్ వీడియో పెట్టుకోవడం. అవును, నేను ఎవరినో తిట్టాను, నిన్ను తిట్టలేదుగా. ఆయన సరే తిట్టింది. అరే నువ్వు తిడుతున్నావు ఓకే, కానీ ఇప్పుడు నువ్వు అరే అన్నావు సరే. నేను నిన్ను ఒకటే మాట చెప్తున్నా, మా యేసయ్య ఏం చెప్పాడు నీకు రామున్నా కాదు కాదు. నేను ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం నువ్వు వినాలి నేను చెప్పేది. చెప్పరా చెప్తున్నా, నువ్వు వినాలి కదా. మరి మీరు ఎప్పుడైతే కొడుక నీకు పడిపోద్ది ఏదో రోజు అయిపోతా. సరే సరే తప్పకుండా ఒక్క నిమిషం వినయ్యా. కొలస్ట్రీలకు 3:8 ఎప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వం, దూషణ, నోటి బూతులను వీటన్నిటి విసర్జించుడి. ఇప్పుడు నువ్వు క్రైస్తవుడువా, నువ్వు ముస్లిమా, హిందువా? కరెక్ట్ క్లారిటీ ఇవ్వు నాకు. నేను యూదుని. అదే యూదులువేరా నువ్వు, నేనేం కాదనలేదురా సన్నాసి, నువ్వు యూదులువే, నేనేం కాదనలా. అయితే ఇప్పుడు ఏసి చెప్పింది నువ్వు నమ్ముతావా నమ్మవా? కాదు కాదు, నువ్వు ఏసి చెప్పింది నమ్ముతావా నమ్మవా? నమ్ముతాను. మరి నమ్మినప్పుడు నేను ఎట్లా మాట్లాడుతున్నా, కోపం, ఆగ్రహ, దుష్టత్వం, దోషం ఇవన్నీ రాకూడదంటే హిందూయిజం లేదు కదా కొంచెం. ఇప్పుడు మా హిందూయిజంలో ఆయుధాలు ఉన్నాయి దేవుడి దగ్గర. ఈ నోరు అనేది కూడా ఒక ఆయుధం మనిషికి, అర్థమైందా? మనిషిని కంట్రోల్ చేయాలంటే ఆయుధాలతో కంట్రోల్ చేస్తారు, లేదా నోటితో కంట్రోల్ చేస్తారు. నోటు కూడా ఒక ఆయుధం కింద తీసుకుంటారు. అయితే నాకు గొడవ నేను సైలెంట్ అవుతాను. ఏంటి? నోటితో గుడిరా సైలెంట్ అవుతాను. సరే కానీ అట్లాంటి మాటలు చాలా విన్నానులే తమ్ముడు. నేను ఇసిపోయాను అలా అలా. చూసావు కదా నా ఛానల్. నాకేం కొత్తగా బూతులు నేర్పిస్తాను పని లేదు. నువ్వు నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? పెళ్లి చేస్తావా ఏంది ఏమన్నా? చెప్పదా? కాదురా, మరి వయసు అడిగితే పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తావో నా ఆశ. మరి 2-3 ఇంతకుముందు నీ వయసు ఎంత అంటే ఎంత అని చెప్తే పెళ్లి సంబంధాలు చూస్తామని డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు. మరి అదే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కలా చెప్తావు. మరి కలుసుకున్నారా మన ఇద్దరం? అదే చెప్ప, మన ఇద్దరం కలుసుకున్నావురా? నేను మీతో చెప్పున్నది ఏమనగా దుష్టుని నేర్పించింది. ఒక నిమిషం నేను చెప్తున్నా. చూపించు, రిఫరెన్స్ చూపించు. ఇదో మాట కింద ఇదిగో మత్తయి సువార్త 5:30. నేను మీతో చెప్పుంది ఏమనగా దుష్టుని ఎదిరింపక. నేను దుష్టుని నేను చెప్పుకో. నిన్ను కుడి చెంప మీద కొట్టిన వైపుకి ఎడం చెంపకు త్రిప్పుము. ఎవడా నీ మీద వ్యాజ్యం వేసిన అంగి తీసుకుని ఎడలా వానికి పై వస్త్రం ఇచ్చి వేయము. ఒకడు మైలు దూరం. ఇప్పుడు నేను నీ దృష్టిలో మంచివాడినా దుష్టున్నా? నీ దృష్టిలో నువ్వు దుష్టుడు రా. నువ్వు ఇప్పుడు ఒక నిమిషం. నేను మీతో దుష్టుని ఎదిరింపక. మన యేసయ్య ఏం చెప్పాడు? నేను మీతో చెప్పుంది ఏమనగా దుష్టుని ఎదిరింపక. నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించుము. నేనేం చేసి నిన్ను కనీసం ఒక మాట అన్నానా? నేను నువ్వే సీతనన్నావు, రాముడిని అన్నావు, అందరినీ అన్నావు. నేను ఒక మాట వేసినావన్నా తిట్టానా? వీడియోలో పెడుతున్నావు కదా. మరి వీడియో అంటే వాడిని అన్నాను కదా, నేను వాడిని అన్నా. కానీ నీకు ఇక్కడ నువ్వు దేవుళ్ళ మీదకి అర్థమే చాలా తప్పుదలే. అవును, మరి నేను చెప్పిన నువ్వు ప్రూవ్ చేయి. ఇప్పుడు నువ్వు నిజంగా యేసుని నువ్వు పాటిస్తే మరి ఇవన్నీ నువ్వు పాటించి నాకు ఫోన్ చేసినట్టే నేను యేసుని తిట్టేవాడిని కాదు. మరి నువ్వు ఇవన్నీ పాటించకుండానే నన్ను నేను చెప్పేది నీ యేసుని కానీ మేరీని కానీ నీ ఎదురు నేనేం అనలేదు. అన్నప్పుడు నువ్వు నన్ను ఎందుకు తిట్టినావు? మరి మా దేవుడిని ఎందుకు తిట్టినావు నువ్వు? నీ వీడియోలు చూసి తిట్టాను నేను. అవునురా. అరే వీడియోలు చూస్తే వాడిని అడగాలరా. అరే నువ్వు గోపితో ఎందుకు ఫోన్ చేసినవురా? నువ్వు ఎందుకు మాట్లాడు? గోపి ఇలా మాట్లాడాడరా. మరి నాతో చూడరా ఎంత ప్రశాంతంగా మాట్లాడు. నువ్వు ఆధారం చూపించచ్చు, వాళ్ళకి ఫోన్ చేసి నెంబర్ కూడా ఇచ్చేవాడు కదా. అదిరా నీకు చేతనైంది. అదిరా బూతులు రా. బూతులు మీ బైబులే బూతులు నేర్పించింది మీకు. నేను చూడు ఎలా మాట్లాడుతున్నాను. ఏం సైలెంట్ లేకపోతే వేసేస్తావా నన్ను? చెప్పు. వేస్తానంటే నేను వేయించుకుంటా రెడీగా ఉన్నా. కత్తి బాంబు తీసుకొచ్చి నువ్వు రికార్డ్ చేస్తున్నావు అర్థమవుతుంది. ఏంటది? నువ్వు రికార్డ్ చేస్తున్నావు. తెలుసు కదా నా సంగతి. నీకు తెలిసి ఎందుకు మాట్లాడతావు?
చక్కగా నీ నెంబర్ యూట్యూబ్లో పెడతా, జనాలందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. చెప్పురా చెప్పు. నా సంగతి తెలుసు కదరా, నాకెవడొచ్చినా వాడికే డేంజర్, నాకేం ప్రాబ్లం ఉండదు. నేను ఎందుకంటే అన్ని తెగించినోడిని. నా లవడ ఈ జీవితం ఉంటే పోతే ఎంత. మీకు ధైర్యం ఉంటే నా ఎదురుకొచ్చి నిలబడండి రా, ఎవడైనా సరే నేను వస్తాను రా, నా ఎదురుకొచ్చి నిలబడి మాట్లాడండి రా, ఫోనుల్లో కాదు. యాడికి రావాలో చెప్పండి, సింగిల్గా వస్తా. బాగా మీరు నేను తేల్చుకుందాం. నన్ను ఏం తేంగండి మరి, మీరు మగవాళ్ళు అయితే. తప్పు కాదురా, అరే నేను నిజంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అమ్మకి అబ్బగా పుట్టలేదు నేను, రండి మరి తేల్చుకుందాం. నేను అమ్మకి అబ్బగా పుట్టలే, నా కొడకలారా, నా సంగతి తెలుసు కదా మీకు ఎలా ఉంటారని. నేను ఎవరికి భయపడిన సొల్లా, ఎవడేం బిగుతాడు రా. నన్ను కొట్టేవాడు మగవాడు ఎవడు ఉన్నాడా, రండి రెడీగా ఉన్నా నేను. ఇచ్చిపోకున్నా మళ్ళీ ఎందుకురా టైం వేస్ట్ చేసుకుంటూ అనవసరంగా. నేను ఇప్పుడు నిజం మాట్లాడాను రా, నిజం అనుకుంటాను అందరూ కూడా. కాదురా, అవునరా నిజమే కదా. ఇప్పుడు నన్ను పీకేవాడు రండి అంటున్నాను, నేనేమో వద్దనలేదు కదా. ఇప్పుడు అయ్యా నేను అరే నా తమ్ముండి కాటే నా ఫోన్ అంటే అంటావు, నీకు దమ్ము ఉంటే ముస్లింలు అనగలవా నువ్వు? అరే ముస్లిం నువ్వు అడిగావు కదా, నువ్వు ఒక నిమిషం వినాలి కదా, నువ్వు వినాలి కదా, ఒక నిమిషం ఆగు. నేను ముస్లిం మీద ఎన్ని వీడియోలు పెట్టాను నా ఛానల్లో చూసుకో నువ్వు పోయి. ఇప్పుడు నీకు కాదు కాదు ఒక్క నిమిషం, నువ్వు అన్నావు ఫస్ట్ లవ్ జిహాదీ గురించి ఎలా ఉంటుందనే దాని మీద బైబుల్ ఖురాన్ గురించి ఫుల్ వదిలిపెట్టా. ఖురాన్ గురించి హలీం లొట్టలు వేసుకుంటూ తిందాం రండి, ఇది ముస్లిం మీద పెట్టి తురకోళ్ళ మీద పెట్టింది, మరకల మీద. కల్తీ కోవా పన్ను, దీని మరకలకు సంబంధం ఏంటి? ఇది కూడా తురకల మీద పెట్టిన వీడియోనే, చెక్ చేసుకో కావాలంటే నువ్వు. ఇలా బాబ్రీ మసీద్ మళ్ళీ ఇప్పుడు నీకు ఫస్ట్ క్లాస్ అక్కడ కూడా వెళ్తా. బాబ్రీ మసీదు మళ్ళీ కడుతున్నారు. ఇది ఎప్పుడు పెట్టాను? డిసెంబర్ 11వ తారీఖు 2025లో పెట్టా. డిబేట్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. ఇంకోటి ఏంది? అదేరా, నువ్వు మొహం చూపించి మాట్లాడగలవా అంటున్నాను. మొహం చూపించి మాట్లాడాలా? దేనికి? ఇది రాజ్యాంగం చెప్పిందా లేదా యూట్యూబ్ రూలా? ఇది అవన్నీ చెప్పడం ఎందుకు? నువ్వు అంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఒక రూల్ పెట్టావు. కాదు కాదు ఒక్క నిమిషం, నువ్వు ఒక రూల్ పెట్టావు. అయ్యా ఇది రాజ్యాంగం అలా కాదు కాదు చెప్పురా. ఇప్పుడు నీ రూల్ అనుకో, ఎవడైనా ఒక రూల్ వచ్చి నీ మొహం చూపించమంటే నేను అంటా, అయ్యా వాడి పెళ్ళాన్ని నా దగ్గర ఒక రాత్రి పడుకోబెడితే అప్పుడు నేను మొహం చూపించి మాట్లాడతాను. ఎందుకంటే ఇది వాడు పెట్టిన రూల్, ఇది నేను పెట్టుకున్న రూలు. తప్పే ఉంది దాంట్లో? ఇప్పుడు ఎవడైనా మొహం చూపించాలంటే గవర్నమెంట్ రూల్ ఉండాలి, లేదా యూట్యూబ్ రూల్ ఉండాలి. ఈ రెండు నేను పాటిస్తున్నా. అరే నువ్వు మూడో వాడు వచ్చి నీ ప్యాంట్ ఇప్పు, నీ షర్ట్ ఇప్పు అంటే నేను ఎందుకు ఇప్పుతాను? నువ్వు గుడ్డలు మొత్తం ఇప్పు, నా ప్యాంట్ ఇప్పుతానని చెప్తాను నేను. అదే నువ్వే కదా చెప్పావు. మరి దమ్ముంది అక్కడ వచ్చేస్తానని మీరు మొఖం చూపించుకొని మాట్లాడరా అడంగి. యూట్యూబ్ రూల్స్ నేను కలవటానికి నేను రెడీగా ఉన్నాను రా. నేను చెప్తున్నా యూట్యూబ్ రూల్స్ గురించి, రాజ్యాంగం గురించి. చెప్పురా నువ్వు. హైదరాబాద్ ప్రైతి నగర్ రమ్మంటావా? నేను వస్తాను చెప్తాను. హైదరాబాద్ అంటే చూడు తమ్ముడు, మనకి పోలీస్ వ్యవస్థ ఉంది. తమ్ముడు ఒక నిమిషం, మనకి పోలీస్ వ్యవస్థ ఉంది, రాజ్యాంగం తమ్ముడు అని పిలద్దు. తమ్ముడు అని నేను ఏమని పిలవాలి చెప్పు పోనీ. మన ఏసై ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. నేను అలానే ఏసై లాగా ప్రేమిస్తున్నాను నిన్ను. ఏసై చెప్పినట్టే వింటున్నాను. మరి నువ్వు అది వినట్లేదు కదా అట్లా. శివుడు అని పిల్లడు. శివుడు కాదయ్యా, నీ శివుడు, నీ పేరు శివుడే. నేనేం కాదనలేదు, మంచోడివే నువ్వు. నువ్వు కూడా మా బంధువే ఒకప్పుడు. దాంట్లోకి వెళ్ళి అలా తయారయ్యావు అంతే. అంతే కదా, నువ్వు కూడా మా బంధువే, హిందూ బంధువే ఒకప్పుడు. నువ్వేంది, ముస్లిమ్స్ అందరూ కూడా మాకు పుట్టినోళ్లే, ప్రత్యేకించి తయారైన వాళ్ళు కాదు వీళ్ళంతా. స్వార్థం కోసం నాకు యేసు హిందువుల్లోనే కాదయ్యా, యేసు నాకు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. తమ్ముడు ఇన్నయ్యా ఒకసారి, నాకు యేసు అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, మంచిగా నాకు అది చేశాడని చెప్పి మతం మారిన, స్వార్థం కోసం మతం మారిన సన్నాసులు తప్ప, నిజంగా బైబిల్ చదివి మతం మారినాడు ఒకటి చూపించు, నేను కూడా క్రిస్టియానిటీలోకి వస్తాను. ఒకటి చూపించు. బైబిల్ చదివి ఇదిగోండి వీడు బైబిల్ మొత్తం చదివాడండి, వీడికి తెలిసింది కాబట్టి వీడు మతం మారాడని చూపించు. ఒక్కడు కూడా. అదే ఒక్క నిమిషం నువ్వు యేసు ప్రభు చేసిన ఒక్క తప్పని నువ్వు చూపించడా ఏంటో? చూపించనా?
ఒక్క నీ తప్పు. దేవుడు చూసుకోవాలి ఒకసారి ఒక్కొక్కడు ఏం చేసేవాడు. ఏం చేసేవాడు చెప్పు, రిఫరెన్స్ చూపించి మాట్లాడి నేను తెలుసుకుంటాను. రిఫరెన్సా? మరి రిఫరెన్స్ ఉండాలి కదా. శివపురాణంలో తెలియదంటారా నీకు? సరే చెప్పు, అది చెప్పు, రిఫరెన్స్ చెప్పు తమ్ముడు. నేనేం అనలేదు నిన్ను. రిఫరెన్స్ తెలియదు కానీ విన్నాను. నువ్వు కూడా మాకు పుట్టినోడు, అందుకే నీ మీద నా కోపం రావట్లా. అదే నువ్వు చెప్తున్నాను, నేను మీకు పుట్టడం ఎట్లా గాండు? అరే నాకు కాదురా, మా హిందువులకి రా. మా రాధా మనోహర్ గారు అంటాడు కదా, అరే మీ అందరూ కూడా మాకు పుట్టినోళ్ళేనని. ఆడు గుండె అలాగే అంటాడు. అన్న నిజమే కదా, అట్లా అబద్ధం ఉంటే నిరూపించు. ఆయన మీద కేసు పెట్టాయా, మేము అందరూ హిందువులకు పుట్టలేదు, మేము ప్రత్యేకంగా బ్రిటిష్ వాళ్ళకి పుట్టామని చెప్పి నిరూపించు. నిజంగా నేను కూడా ఒప్పుకుంటాను. కాదు, మీరు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారా, ఇండియా వాళ్ళకే పుట్టారా? హిందువులకేనా మీ తాతలంతా? తాతలంటే హిందువులే. మరి అయినప్పుడు ఆయన అన్నమాట నువ్వు ఒప్పుకోవడానికి ఏంటి బే? తిక్కలాగా మాట్లాడతావు. నీకు అదే బుర్ర దొబ్బింది క్రిస్టియానిటీలో చేరి. ఇప్పుడు నాకు ఏసు అంటే నువ్వు అడిగావు ఎందుకు అసహ్యమయ్యా అని. ఏసు మందు తాగాడు బైబిల్లో, నాకు అసహ్యం అన్నప్పుడు మందు తాగేవాళ్ళు అంటే. అందుకని ఏసు మీరు అసలు ఇది ఈ మతం అనేది ఇండియాలో ఉన్నది కాదు. ఆర్య బ్రాహ్మణ ఆవిడ వచ్చారు కదా వాళ్ళు. ఎక్కడి నుంచి వచ్చారు అలా? అదేరా అదే ఇండో పేరేంటిరా, వచ్చినోడి పేరేంటి? అదే తెలుస్తుంది. అరే అది ఎట్లా తెలియదురా? ఇప్పుడు తురకోడు వచ్చాడు రా, బాబర్ వచ్చాడు. కాదు అదే చెప్పేది ఉందా. ఇప్పుడు క్రిస్టియన్స్ వలస వచ్చారు కదా. ఎవరు వచ్చారు వలస వచ్చారు? వాళ్ళ పేర్లు చెప్పగలవా నువ్వు? చెప్పగలను. బ్రిటిష్ వాళ్ళు ఎవరెవరు మన భారతదేశాన్ని పరిపాలించారు వాళ్ళందరి పేర్లు ఉన్నాయి బాబు. అలా కాదు, అలా కాదు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి తమ్ముడు, కేరళలో నువ్వు అడిగావు కదా, నేను పేర్లు చెప్తా. ఇప్పుడు భారతదేశాన్ని ఎవరెవరు పరిపాలించారు? క్రైస్తవులు అదే బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళ పేర్లు వస్తాయి. అలానే ఆర్య బ్రాహ్మణులు వేరే దేశం నుంచి వచ్చారని ఒక్కళ్ళ పేరు చెప్పు చాలు, 100 పేర్లు వద్దు, ఒక్కడి పేరు చెప్పు చాలు, నేను ఒప్పుకుంటాను. బ్రిటిష్ వాళ్ళు భారతదేశం మీద దండయాత్ర చేసింది ఎవరు? కేరళలో దండయాత్ర చేసింది ఎవరు? ఆ పేర్లన్నీ కూడా నేను చూపిస్తాను. అలానే నువ్వేం చేస్తావంటే వేరే దేశం నుంచి ఇండియాకి వచ్చిన ఆర్యులు ఎవరు, వాళ్ళలో ఒకళ్ళ పేరు చెప్పు చాలు అంటున్నాను. నేను 100 పేర్లు అడగలు, ఒక పేరు అడిగా. ఎప్పుడు ఎలా తెలుస్తారా మాకు? ఒక్కళ్ళ పేరయ్యా. అదేరా ఎలా తెలుస్తాయి? నీ వయసు అని చెప్పు ఒకసారి. ఇప్పుడు అరే బాబర్ వచ్చాడు రా, బాబర్ వేరే దేశం నుంచి ఇండియా దండెత్తాడు రా. మళ్ళీ విక్టోరియా మహారాణి మనల్ని పరిపాలించిందిరా. ఈ చరిత్ర అంతా ఉంది కదా. అలానే ఆర్యులు ఎవరొచ్చి పరిపాలించారు, వాళ్ళ పేరు, ఎవరు పరిపాలించిన పేరు, దండయాత్ర రాజు పేరు. ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు, అలెగ్జాండర్ వేరే దేశం నుంచి ఇండియా మీద పురుషోత్తమ దండెత్తాడు, మనం చదువుకున్నాము. అలానే ఆర్యులు ఏ రాజు తెలియదా నీకు? ఆ కథలన్నీ కూడా ఏంటి? అది తొలి కథలని తెలియదా నీకు? ఏది అలెగ్జాండర్ దండెత్తిందా? ఆయన పురుషోత్తమ ఒక మాటరా. ఇప్పుడు మొఘల్ సందులు, మరాఠా సందులు కూడా మొఘల్స్ ని మొత్తం పరిగెత్తించారు, చంపేసి అదే అంతం చేసిన కథలు రాసుకున్నారు కదా. అంతా నిజం నమ్ముతున్నారా మీరు? ఏ కథలు మళ్ళీ చెప్పు ఒకసారి. ఏ రాజు ఏ కథ రాశారు? నీకు ఖర్చు క్లారిటీ. మొఘల్స్ మీరు డప్పు కొట్టుకుంటారు కదా సినిమాలు తీసి. నేనేం డప్పు కొట్టుకోలేదు, నేనేం కొట్టలేదు, నాకు తెలియదు. నువ్వు చెప్తే నేను తెలుసుకుంటా ఏ డప్పు కొట్టారు. అదేరా ఇప్పుడు ఆయన పేరేటో మర్చిపోయిన, ఆయన పేరు సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజు మహారాజ్ కదా అది. సంభాజీ మహారాజ్ చనిపోయాడు కదరా, చంపేశారు కదా తురకోళ్ళు. దాంట్లో ఏముంది? దాంట్లో తప్పే ఉంది దాంట్లో. చరిత్ర కూడా తప్పంటావా? చంపేసిన చరిత్ర కూడా తప్పంటావా? అదనట్లేదు మరి. అంటే ఇప్పుడు అదే చరిత్ర ఏం చెప్పారు ఉంటది కదా. నేను చెప్పాను, సంభాజీ మహారాజుని తురకోళ్ళు చంపేశారు, ఒప్పుకుంటున్నావా దీనికి? ఒప్పుకున్నావు కదా. అదే శివాజీ 20,000 సైన్యంతో 10 లక్షల సైన్యం ఔరంగజేబు అని ఉచ్చపోయించాడు. 2 సేమ్ చరిత్ర, అదే చరిత్ర రాసింది. మరి నేను ఒకటి నమ్మను ఏంటి? అరే తమ్ముడు, ప్రైజ్ లాడి చెప్పు ఒకసారి నువ్వు సంతోషంగా. ఇప్పుడు సంభాజీ మహారాజు గురించి నేను నమ్ముతున్నాను, మరి శివాజీ గురించి నేను నమ్మనంటే మరి ప్రైజ్ లాడి చెప్పుకుందాం. మన ఏసఐకే మహిమ కలుగును కాక. నీలాంటి వాళ్ళని తయారు చేసిన మన ఏసయ్య నిజంగా గొప్పోడు. ఎందుకంటే ఒక నిమిషం, నీలాంటి బుర్రలేని చూసాడు. ఒక నిమిషం, నీలాంటి బుర్రలేని సన్నాసులు మన ఏసయ్య తయారు చేసినందుకు ఏసఐ స్తోత్రం చెప్పు ఒకసారి. చెప్పాలి నువ్వు, ఏసఐ స్తోత్రం చెప్పాలి. 2 1 2 2 4 2 3 6 2 4 8 అనే దగ్గర తప్పు అంటున్నావు నువ్వు. ఇంకా నేనేం చేయాలి చెప్పు? నాకు అదే కావాలరా. అరే నేను నిజంగా ఏం ఎదురు చూస్తున్నాను తెలుసా?
నన్ను కొట్టేవాడు కానీ నన్ను ఎదిరించేవాడు కానీ నన్ను సబ్జెక్ట్లో ఓడించేవాడు ఎవడా అని చెప్పి ఎదురు చూస్తున్నా. నీకు మంచి అవకాశం ఉంటే చూడు మరి. నేనేం కాదనలేదు కదా. ఇప్పుడు నన్ను కొట్టేవాడు రెడీ, నేను వస్తాను. నన్ను సబ్జెక్ట్లో ఎదిరించేవాడు రెడీ, నేను రెడీ డిబేట్ పెడతాను. లేదు నేను ఏదైనా చేస్తానని నేను రెడీగా ఉన్నా దానికి సిద్ధంగా. నేను వెయిట్ చేస్తున్నా దానికోసం. తెలియట్లేదురా. అదే మీ దేవుడితో కలుపుకోగలరా ఏసై? అసలు ఒక్క తప్పు లేదురా. మీ దేవుళ్ళు చేసిన బోల్డర్ ఉన్నారా బొక్కలు? ఒరే దేవుళ్ళు, ఏ దేవుళ్ళు చెప్పు, పేరు చెప్పు. శివుడు రా, శివుడు. శివుడిని వదిలేద్దాం, శివుడిని వదిలేద్దాం. అలాంటి పుట్టాడు, ఆడి పేరు ఏంటి మర్చిపోయాడు. ఇప్పుడు అందరినీ వదిలేద్దాం. ఇప్పుడు దేవుళ్ళు ఎవరితో నమ్మద్దు మనం. ఇప్పుడు మా ఇంట్లో మా రాముడు, కృష్ణుడు, వినాయకుడు వీళ్ళందరికంటే కూడా మా అమ్మే 100% ఎక్కువ. మా అమ్మ మా నాన్నని నేను పూజించుకుంటా. మరి మాకు అంతే. నీకు ఏ స్థాయి కంటే మీ అమ్మ మీ నాన్న ఎక్కువ? లేదురా. మరి ఎవరు ఎక్కువ నీకు? ఏసై ఎక్కువ. మరి అది చూసావా? ప్రైజ్ లాడి చెప్పు ఇప్పుడు ఒకసారి. నువ్వు ప్రైజ్ లాడి చెప్పు. ఏం నువ్వు ప్రైజ్ లాడి చెప్పండి, చెప్పవే నువ్వు. మెంటల్ తెప్పించుకు చెప్తున్నాను. మెంటల్ కదా బాబు, నువ్వు ప్రైజ్ లాడి చెప్పాలి. మంచి వాక్యం చెప్పావు ఈరోజు నాకు. ఇప్పుడు చిన్నప్పుడు నీ ముడ్డి గడిగింది ఎవరు? మీ అమ్మ ఏసా? నాకు తెలియక అడుగుతున్నాలే. కాదురా, తప్పే ఉంది. అదే మా అమ్మ కడిగితే మంచిదే కదరా, తప్పే ఉంది, సేవ చేసినట్టే కదరా. నువ్వు పిల్లోడు ఉన్నప్పుడు, ఒరే నేను ఒక మాట చెబుతున్నా, నువ్వు పిల్లోడు ఉన్నప్పుడు మా అమ్మ పాలించిన తప్పే. చూసావా? అది యెహోవా వచ్చేస్తాడు. అది అది హిందువులు బూతులు మాట్లాడతారు, హిందువులు బూతులు తిడతారన్నప్పుడు మరి నువ్వు ఏం నేర్చుకున్నావు యేసయ్య దగ్గర నుంచి? ఇదేనా నువ్వు నేర్చుకున్నది? మరి మీరేం నేర్చుకున్నారా? మీ శివుడు ఏం నేర్పించాడు? పోనీ మా అమ్మ శివుడు నేర్పించలా, రాముడు మా అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. మా అమ్మే చెప్పింది నాకు అన్ని. నీళ్ళు ఇప్పుడు మీ అమ్మ నీకు నేర్పలేదు కానీ నువ్వు ఇలా బూతులు తిడుతున్నావు. నీ బైబిల్ కూడా నువ్వు చదవలేదు కానీ నువ్వు ఇలా తయారయ్యావు. నువ్వు బైబిల్ చదువును కొంచెం సక్రంగా మాట్లాడేవాడివే. నువ్వు బైబిల్ చదవాలా, మీ అమ్మ చెప్పింది నిన్న, అందుకని గాలి నా కొడుకులాగా తయారయ్యావు నువ్వు. నేను మా అమ్మ చెప్పింది నిన్న అందుకే చక్కగా ఉన్నాను నేను. గాలిన కొడుకు నేను. అరే పెద్ద గాలోడిరా నువ్వు. మరి ఏసి చెప్పిన మాటలే నువ్వు పాటించకపోతే గాలోడివి కాదురా నువ్వు. నీ దేవుడు కాదురా. ఇప్పుడు మీ అమ్మ చెప్పింది నువ్వు పాటించద్దురా, నేను ఒప్పుకున్నా. సరే మీ అమ్మ కంటే ఏసి చెప్పిన మాటలు ఎందుకు పాటించలేదు? దుష్టత్వము, బూతులు. అది కదా, అది కదా. నీ వయసు ఎంత? నీ వయసు ఎంత? నా వయసు 90 సంవత్సరాలు రా. 90 చూసావా? ఇది సొల్లు అంటే. అరే ఇప్పుడు నువ్వు చెప్పిన సొల్లంతా నేను వినగలేండి. నేను చెప్పే సొల్లు నువ్వు వినడానికి ఏం చెప్పరా? నువ్వు మాట చెప్పు. ఇప్పుడు నిజంగా మీ అమ్మ కంటే ఏసి ఎక్కువ ఉన్నప్పుడు ఏసి చెప్పి నీ పాటించాలి కదా. ఇప్పుడు రాముడు కృష్ణుడి కంటే మా అమ్మ ఎక్కువ అని చెప్పావు. మా అమ్మ చెప్పింది నేను పాటిస్తున్నా. అయ్యా నిన్ను ఎవడైనా అకారణంగా ఒక మాట అంటే నువ్వు 100 మాటలు అని చెప్పింది మా అమ్మ. నీ మీద ఒక రాయి వేస్తే నువ్వు కూడా తిరిగి రాయి. ఎవడైనా తుపాకీతో నేను కాలిస్తే నువ్వు తీసుకొని 10 రౌండ్లు తుపాకీ కాల్చమని మా అమ్మ. నువ్వు ఎలా దాడి చేస్తే నువ్వు కూడా అలానే దాడి చేయి. నిన్ను ప్రేమిస్తే నువ్వు ప్రేమించాను. మా అమ్మ చెప్పి నీ సూత్రాలు అయ్యా పాటిస్తున్నా ఇప్పుడు నేను. అంటే ఎవడు ఏం చేస్తే అదే చేస్తాను. మా అమ్మ చెప్పింది అని చెబుతుంటే ఎవడేం చెప్తే ఎందుకు చేస్తాడు? మా అమ్మ చెప్పింది నేను పాటిస్తున్నా. నువ్వు ఏ చెప్పి పాటించలేదు కదరా. ఇప్పుడు మీ అమ్మ కంటే ఏసే ఎక్కువ కదా నీకు. మరి ఏసి చెప్పాడు కదా దుష్టత్వం, దూషణ ఇవన్నీ వదిలేయమని. మరి మానేసావు అవన్నీ. నువ్వు క్వార్టర్ మంది వేసావు, శుభ్రంగా పొగలే మంది వేసావు. పొగలపాటు మంది వేసి నాకు కాల్ చేసావు. ఏం చేయాలి చెప్పు నిన్ను? ఇంకా వేసావు కదా, మంది వేసావు కదా, నిజం చెప్పు. ఏసయ్య సాక్షిగా నువ్వు సరిగ్గా మాట్లాడు. కాదు నువ్వు ఏసయ్య సాక్షిగా నేను మందు వేయలేదని చెప్పు. నువ్వు మంచోడు అని నేను ఒప్పుకుంటా. సరిగ్గా మాట్లాడు. అరే అడిగిందని చెప్పు. నువ్వు ఏసయ్య సాక్షిగా మందు వేయలేదని నువ్వు చెప్పు, నేను ఒప్పుకుంటా. నిజంగా నువ్వు నిజాయితీ పరుడు అని. మందు వేయలేదురా. నిజాయితీ పరుడు అట్లయితే. మరి నోటమ్మటి దుష్టత్వం, బూతులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి నీకు? అంతే సాతాన్ని. అంటే నీకు యేసు ప్రభు నిన్ను నీ దగ్గర లేడు ఆయన అట్లయితే, అంతేనా? అంటే నీకు యేసు ప్రభు మీద ఎటువంటి గౌరవం లేదు. మరి గౌరవం ఉంటే ఆయన నీ దగ్గరే ఉండాడు కదా. సాతాన్ని ఎందుకు ప్రవేశపెట్టాడు? తమ్ముడు రెండే మాటలు ఇక్కడ. నేను ఒక మాట చెబుతున్నా. యేసు మీద నమ్మకం ఉంటే నువ్వు బూతులు మాట్లాడేవాడు కదా. సాతాన్ ఉందన్నావు అంటే యేసు మీద నమ్మకం లేదు. సరే ప్రశాంతంగా మందేసావు, చికెన్ తిని బాగా ఒక మంచిగా హెచ్పి కొట్టుకొని నిద్రపోతాముడు. ఎందుకు నీకు చెప్పు నా టైం వేస్ట్. నీ దగ్గర సబ్జెక్ట్ లేదు, బూతులు తప్పితే ఏమీ లేవు. మరి మీ ఏసయ్య నేర్పించిన అది ప్రైజ్ లాడ్ దేవుడికే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సరే కానీ తమ్ముడు నువ్వు తిట్టుకున్నా పెద్ద తాగి కానీ నువ్వు ఛానల్ డిలీట్ నువ్వు అనవసరంగా. ఏంటది ఏంటది? నువ్వు ఛానల్ డిలీట్ చేయరా? ఛానల్ డిలీట్ చేయాలా? డిలీట్ చేయి. మరి నన్ను ఓడించు డిబేట్లో, నన్ను క్రైస్తవుడుగా మార్చు.
మీ యేసయ్య శక్తితో నన్ను క్రైస్తవుడిగా మార్చు. హలో మేరీ పతివ్రత నువ్వు నమ్మితే హలో నిరూపిస్తుందిలే, నాకు అర్థమైందిలే. కానీ మేరీ పతివ్రత నువ్వు నిరూపించు, నేను కూడా మతం మారిపోతాను. మన యేసయ్య నమ్ముకుంటా. మాట్లాడుతున్నాను అండి. అదే ఇప్పుడు మేరీ పతివ్రత నిరూపించు, చక్కగా నేను కూడా యేసు ప్రభు దేవుడిగా అంగీకరిస్తాను. డిలీట్ చేసుకుంటాం అదే చేసుకుంటా. యేసయ్య దేవుడు అని చెప్తే మేరీ పతివ్రత నేను ఛానల్ డిలీట్ చేసేస్తా. మేరీ పతివ్రత అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యేసు ఇక్కడ అసలైనడు మ్యాటర్. అంటే మేరీ 100 మందితో పడుకున్నా సరే యేసు దేవుడిగా అంగీకరిస్తావా నువ్వు? అదే నువ్వు చెప్తున్నాను, నోటితో తగ్గించుకో. అరే నువ్వన్న మాటే కదరా మేరీ పతివ్రత అవ్వాల్సిన అవసరం లేదన్నావు. నేను అన్నా ఆ మాట. అరే నువ్వేమని చెప్పాలి? మేరీ పతివ్రతేరా, నీ డౌట్ ఏంట్రా అని అడగాలి నువ్వు. ఏంట్రా మనిషివా నువ్వు? ఇంకేమన్నా రా నువ్వు? నేనా? అరే నువ్వేం చెప్పాలి? మేరీ పతివ్రతే, డౌట్ ఏంది నీకు అని అడగాలి. ఒక నిమిషం, నువ్వేమని అడగాలి? అరే మేరీ పతివ్రతేరా, నీకు వచ్చిన ఏందిరా డౌట్ అని అడగాలి. అది కాకుండా మేరీ పతివ్రత కాదని నువ్వే చెప్తే ఇంక నేనేం మాట్లాడాలి? ఇంక చెప్పి ఆ మతంలోకి ఎట్లా రావాలి? మేరీ పతివ్రత అన్నీ వచ్చిన డౌట్ ఏంట్రా? సరేరా అట్లయితే ఇప్పుడు యేసు తండ్రి మేరీ భర్త ఎవర్రా? ఏంట్రా మళ్ళీ చెప్పు. యేసు తండ్రి మేరీ భర్త. యేసు తండ్రి మేరీ భర్త. ఇప్పుడు మీ నాన్నగారు, ఒక నిమిషం, మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఒకళ్ళే కదా? అంటే మీ నాన్నగారు మీ అమ్మగారి భర్త ఒకటే పేరు. అలానే యేసు తండ్రి పేరు మేరీ భర్త పేరు ఒకటైతే ఆమె పతివ్రత అని ఒప్పుకుందాం, దాంట్లో తప్పే ఉంది? అవునా? ఇప్పుడు అరే నేను చెప్తున్నాను రా, మా నాన్నగారి పేరు మా అమ్మగారి భర్త సేమ్ ఒకటే పేరు. అలానే యేసు తండ్రి పేరు మేరీ భర్త పేరు ఒకటే అనుకో, నిజంగా పతివ్రతను ఒప్పుకుందాం, తప్పే ఉంది దాంట్లో? ఓహో సరే, ఇప్పుడు నేను చెప్తాను చూడు. మేరీ ఒక భర్త, యేసేపు. ఓకే సూపర్. యేసు తండ్రి కూడా యేసేపు అవుతాడు. మరి ఎక్కడుంది ఆ రిఫరెన్స్ చూపించు నాకు. గర్భం ఎవరి వలన వచ్చిందో నేను రిఫరెన్స్ చూపిస్తాను. యేసేపు వల్ల మేరీ గర్భం వచ్చిందని నువ్వు చూపించు చాలు, నేను ఓడిపోయాను ఒప్పుకుంటాను. ఇంకా మేరీ ఎవరి వల్ల గర్భవతి అయిందని బైబిల్లోంచి నేను చూపిస్తాను. మేరీ ఎవరి వల్ల గర్భవతి అయింది బైబిల్లోంచి నేను చూపిస్తాను. మేరీ యేసేపు వల్ల గర్భవతిని నువ్వు చూపించు. దర్శాలు అయిపోయింది, నేను ఓడిపోయాను. ఎమ్మటే నా ఛానల్ తీసేస్తాను. యేసే లోకరక్షకుడు, యేసు రక్తము జయమని పాటలు పాడుకుంటూ చెప్పేది విను. మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భం కలిగింది. అరే దీనికి ఒప్పుకోనరా, నేను ఈ పాయింట్ నేను ఒప్పుకోను. ఇంకా నువ్వు మాట మార్చావు. ఇంకా ఇంతకు ముందు ఏమన్నా ఒకటే అన్నావు, మళ్ళీ మాట ఎందుకు మారుస్తున్నావు? అదే నేను ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే మీ ఇంట్లో ఇప్పుడు అదే పేరుతోటి అరే మీ నాన్న వేర్రా మీ అమ్మగారి భర్త వేర్రా అంటే నువ్వు ఒప్పుకుంటావా? అరే చెప్పేది వింటరా, ఫస్ట్ నువ్వు మాట్లాడదు మధ్యలోకి. సరే చెప్పు చెప్పు చెప్పు. అదే చెప్పురా. ఇప్పుడు అంటే ఇప్పుడు నీ గొడవ అయితే ఇప్పుడు యేసు తండ్రి అవరా? ఒరే నేను అడుగుతుంది అది కాదురా. భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కూడా 199 మంది ఆడవాళ్ళు కనుక ఏ పిల్లని కంటారో ఆ కన్నోడి భర్త పేరు ఆ పెట్టు పిల్లోడు తండ్రి ఒకళ్ళే ఉంటారు. 199 మంది ఉంటారు ప్రపంచం మొత్తం కూడా. లేకపోతే భారతదేశం అనుకో, ప్రపంచం తీసే నాకు తెలీదు. అవునా? లాజికే కదరా. అదే నేను అడుగుతున్నా. మరి ఇక్కడ కాకపోతే ఇక్కడ నా డౌట్ ఏంటంటే మేరీకి మాత్రం సపరేట్గా పరిశుద్ధాత్మ ఎందుకు కడుపు చేశాడు, యేసేపుకు చేయటం చేత కాకనా ఏంటి? నాకు అర్థం కాలేదు. అదే చెప్పేది నేను. ఇప్పుడు ఏంటంటే లాజిక్ ప్రకారం ఏంటంటే యేసు ఒక తండ్రి ఏమో యెహోవా అవుతాడు, కానీ పుట్టిందేమో మేరీ గర్భంలో, అంటే మేరీకి పుట్టాడు. అది ఎవరి వల్ల? పరిశుద్ధాత్మ వల్ల. ఇది ముగ్గురు ఒకటే. ఎందుకని ఎందుకు అలా పుట్టాడు? ఎందుకు అలా పుట్టాడంటే ఇలా ఇప్పుడు యోహాను పరిశుద్ధుడా, బైబిల్ ప్రకారం యేసయ్య పరిశుద్ధుడా? కాదు కాదు, ఇప్పుడు నేను అడుగుతుంది యోహాను పరిశుద్ధుడా, యేసు పరిశుద్ధుడా బైబిల్ ప్రకారం? యేసు పరిశుద్ధుడు. మరి బైబిల్లో యోహాను పరిశుద్ధుడు. స్త్రీల కని వారిలో యోహాను కంటే గొప్పోడు లేడని చెప్పి మన యేసయ్య చెప్పాడు కదా. స్త్రీల కనిన వారిలో అలాగుందా? అలాగనే ఉంది. మరి నేను రాసింది కాదు కదా బైబిల్. నీకు డిఫరెన్స్ చూపించనా? మరి వద్దులే, ఎందుకు వద్దులే.
రిఫరెన్స్ చూపించమంటే ఒక నిమిషం నేను చూపిస్తాను. వద్దులేరా బాబు నీకు దండం. ఎందుకు? ఇదిగో ఎక్కడంటే లూకాసు వార్త 1:13 చూడు. లూకాసు వార్త 1:13 చూడు. ఒక నిమిషం చదువుతున్నా. పరిశుద్ధ గ్రంథం తీస్తున్నా ఉండు. లూకాసు వార్త 1:13 పరిశుద్ధ గ్రంథం ఉంది నా దగ్గర. సరే చదువులే. ఇదిగో, తన తల్లి గర్భమున పుట్టింది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకొన్నవాడే ఇజ్రాయెల్ అనేక ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పెను. పరిశుద్ధుడై తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడై. ఆ పై వచనంలో ఏముంటదంటే ప్రభు అర్థమైంది, మొత్తం అర్థమైంది చెప్పేది. ఇప్పుడు ఏంటంటే క్రిస్టియన్లు కూడా బొక్కలు ఉన్నాయి. క్రిస్టియనిటీలో కూడా బొక్కలు ఉన్నాయి. నాకు తెలియదు, నేను చెప్పాను. చెప్పు. నీ హిందూయిజంలో కూడా బొక్కలు ఉన్నాయి. హిందూయిజంలో ఏమున్నాయి? ఒప్పుకుంటావు మరి? ఏమున్నాయి చెప్పు, నేను తెలుసుకుంటా. నాకు తెలియకనే అడుగుతున్నాను. అదే ఇప్పుడు బ్రహ్మ అంట సరస్వతిని పెళ్లి చేసుకున్నాడంట, కూతురు అంట. మళ్ళీ పిల్లలు అయినప్పుడు మరి కూతురు ఎక్కడ నుండి వచ్చింది అడిగి? మరి ప్రశ్న నేను వేయాలి, నువ్వే ప్రశ్న నువ్వే సమాధానం చెప్పుకుంటే ఎట్లా చెప్పు. ఇంకోటేమో ఎవడు ఆ శివుడున్నాడు కదా, ఆడు మరీ అంత కామంతుడు ఏంటి? ఏమైంది? లేకపోతే అదే మోహిని చూసి అడికి ముందే పార్వతి అనే తల్లి ఉంది. ఎవరికి? తల్లి కాదు. ఇప్పుడు మీ అమ్మతో నేను పనుకున్నాను అన్నాను అనుకో, నువ్వేమంటావు? అన్న ఆధారాలు చెప్పన్నా అంటావు. అలాగే నువ్వు మాట్లాడడానికి ఆధారం కావాలి. ఇప్పుడు నీకు బైబిల్ నుంచి నేను రెఫరెన్స్ చూపించాను. నీలాగా నోటి మాటలు చెప్పలేదుగా నేను. నువ్వు నోటి మాటలు చెప్తున్నావు. శ్లోకం చదివి దాని అర్థం చెప్పు, నేను నమ్ముతాను. ఉన్నదే మాట్లాడుతున్నాను కదరా. శ్లోకం చదువు. ఉన్నదని నేను ఎట్లా నమ్మాలి? నా శ్లోకం చదివి వినిపించాలి కదా. నీకు వాక్యం చూపించానా లేదా? బైబిల్ తెరిచి అన్ని ఆ శ్లోకం తీసుకురా, అప్పుడు నేను ఖచ్చితంగా నమ్ముతాను. నేను మరి నువ్వు చెప్పు ఒకసారి. మరి అయితే అయ్యప్ప ఎలా పుట్టాడు చెప్పు. మరి అయ్యప్ప ఎలా పుట్టాడా? మోహినికి శివుడికి పుట్టాడు. ఏంటి? విష్ణు మోహినికి శివుడికి పుట్టాడు. అంటే ఇప్పుడు శివుడికి పార్వతి ఉండగా పుట్టారని అక్కడ రిఫరెన్స్ ఉంటే చూపించి నేను ఒప్పుకుంటా. ఒరే బాబు అలా చెప్పట్లేదురా బాబు, నేను చెప్పేది నేను. ఇప్పుడు సరే పోతే శివుడికి పార్వతికి వినాయకుడు ఎలా పుట్టాడు? పోనీ అది చెప్పు. అదే నువ్వు అదిరా. ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఏంటంటే దేవుడు వచ్చి కడుపు చేస్తాడు ఆడవాళ్ళకి. అలానే ఇప్పుడు దేవుళ్ళు కడుపు చేసుకున్నట్టు ఆధారం ఉంటే చూపించి నేను తెలుసుకుంటాను కదా. ఇప్పుడు పార్వతి అయితే వినాయకుడిని ఎలా చేసిందో మన దీని శివపురాణంలో చదువుకోవచ్చు. అలానే విష్ణువు శివుడు మోహిని శివుడు సెక్స్ చేసుకున్నట్టు ఒక ఆధారం చూపించి నేను కూడా ఒప్పుకుంటాను కదా. తప్పే ఉంది దాంట్లో? అదే చెప్పేది ఇంద్రా. ఫస్ట్ నేను ఏమంటున్నాను, ఇప్పుడు నువ్వే అన్నావు ఇంతకుముందు. ఒక నిమిషం, బ్రహ్మకు భార్య అని చెప్పి నువ్వే అన్నావు. అన్నప్పుడు బ్రహ్మ కూతురు పెళ్లి చేసుకుంటే భార్య ఉండాలిగా. అదే అరే బాబు కాదయ్యా. ఇప్పుడు నువ్వు బ్రహ్మ భార్య కూతుర్ని పెళ్లి చేసుకున్నావు, మరి భార్య ఉండాలిగా. ఏంటి మరి విచిత్రంగా ఉన్నాయి ఈ కథలన్నీ? నేను ఇప్పుడే ఏంటో ఫస్ట్ టైం ఇవన్నీ నాకు తెలియదు నిజంగా. కూతురు లేకుండా భార్య లేకుండా కూతుర్ని పెళ్లి చేసుకోవడం, మోహినినేమో శివుడు సంపర్కం చేశాడు పిల్లలను కన్నా అని చెప్పి నువ్వు అంటున్నావు. ఆధారం ఉంటే చూపించమన్నా. నేనేం తప్పు అడగలేదు కదా. అదే అన్ని నువ్వే మాట్లాడేసుకుంటే ఎలా మాట్లాడినరా బాబు? నేను ఆధారం అడిగాను. నేను ఏమైనా అడిగాను? నేను డబ్బులు అడిగాను. అప్పేమో నాకు 1000 రూపాయలు చెప్పు. 1000 రూపాయలు పడితే అన్న నాకే తాగడానికి లేవు, నీకేం ఇస్తాను అనుకోవచ్చు. సరే ఒకసారి ఆధారం చూపించి మాట్లాడేదైనా. అవును ఒకసారి ఆగు. చెప్పేది శివుడేమో మోహిని అవతారం ఉంది కదా, విష్ణు అవతారం. విష్ణు అవతారాన్ని చూసి అంటే విష్ణు అవతారం చూసి కొంచెం అదే కామంగా ఫీల్ అయ్యాడు. అప్పుడు తన వీరపు చొక్క కారింది. ఎక్కడ ఆ టైం రిఫరెన్స్ చూపించండి. వీరపు చొక్క అనే పదం లేకపోతే ఒక్కసారి ఆగి శ్లోకం చదువు. ఈలోగా సరే ఒకసారి ఆగు నేను చేస్తున్నాను. ఈలోగా నువ్వు
ఒక్కసారి అలాగా లైన్లో ఉండు. అరే ఒక్కసారి ఆగి. పర్వాలేదు, నువ్వు మొత్తం రెఫరెన్స్లు తీసుకొని కాల్ చేయి, మాట్లాడమని నేను మాట్లాడతాను. హరిహర ఒకసారి నేను మొత్తం నువ్వు రెఫరెన్స్లు తీసుకో, నేను మాట్లాడతాను, నాకు అభ్యంతరం లేదు. అయితే నాకు రిఫరెన్స్ ఉండాలి, నోటి మాట కాదు. ఒకసారి లైన్లో ఉండు. తప్పకుండా. ఫోన్ చేశారండి మీరు? ఫోన్ చేయలేదు ఇంకా. ఇప్పుడైనా ఇప్పుడు నేను ఈ పని చేస్తూ ఉంటాను, బళ్ళు బాగు చేస్తూ ఉంటాను. వెళ్ళది నువ్వు ఒక్కొక్క వీడియోలో కూడా చెప్తున్నా. అయ్యో, ఇప్పుడు నువ్వు బండిలో నుంచి ఏ పార్ట్ గురించి అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి ఎందుకు స్టార్ట్ కాలేదని నేను చెప్తాను. సైలెన్సర్ లోంచి సౌండ్ వస్తుందని చెప్తా, ఇంజన్ లోంచి సౌండ్ వస్తుందని చెప్తా, ఇంజన్లో ఏమేమి పార్ట్లు అని చెప్తాను, స్పాకెట్ చైన్ ఎలా మార్చాలో చెప్తా, అన్ని పిస్టన్ గురించి, పెట్రోల్ ఎలా లోపల బర్న్ అవుతుంది, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్రాంక్ షాఫ్ట్ అంటే పిస్టన్ రింగ్స్ అంటే ఇవన్నీ మెకానికే తెలుస్తాయి కానీ నీకు తెలియవుగా. ఒక వీడియో ఏమో నువ్వు 35 ఏళ్ళు అంటావు, ఇంకో వీడియోలో 25 ఏళ్ళు అంటావు. అసలు ఏం చెప్పాలిరా నీకు? దీనికి ఆన్సర్ మన యేసయ్యే చెప్పాలి. ఎందుకంటే ఆయన తండ్రి పేరు చెప్పుకోలేక బాధపడ్డాడు. నువ్వు కూడా నేనెవరో తెలియకుండా నువ్వు బాధపడుతున్నావు. ఆయన బాధ నీ బాధ ఒకటే ఇద్దరికి. సర్లే కానీ నేను బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మా సేటు పిలుస్తున్నాడు, చైన్ స్పాకెట్ మార్చాలి హోండా చైన్కి. తమ్ముడు గుర్తుపెట్టుకో, హోండా చైన్ ఎప్పుడు కొనుక్కో, చైన్ స్పాకెట్లు ఎక్కువ పోతున్నాయి దానికి. సరేనా? హోండా చైన్ హోండా చైన్ కొనక ఎక్కువ. హోండా చైన్ వల్ల ఏంటంటే దానికి చైన్ స్పాకెట్లు ఎక్కువ పోతాయి. బండి అంతా బాగానే ఉంటుంది, ఎక్కువ రిపేర్లు వస్తాయి హోండా చైన్కి. సరేనా? బజాజ్ కొనుక్కో, బజాజ్ కానీ ఇవన్నీ బాగానే వస్తాయి. హోండా కానీ కొనుక్కో, హోండా చైన్ మాత్రం కొనుక్కోకు, చైన్ స్పాకెట్లు పోతాయి. మా మేస్త్రి పిలుస్తున్నాడు, మళ్ళీ మాట్లాడదాంలే. సరేనా? సాయంత్రం 4 అట్ట ఖాళీగా ఉంటాను భోజనం చేసి షెడ్లో. నువ్వు ఏందయ్యా ఒరే అంటే చెప్పు పర్వాలేదు. నువ్వు ఒరే అన్నా నేను స్నేహపూర్వకంగా మాట్లాడుతున్నా. ఎందుకంటే పిచ్చోళ్ళని తాగుబోతాను నేను ఎప్పుడు తిట్టను. అదే చెప్పాను కదా, నేను పిచ్చోళ్ళని తాగుబోతాళ్ళని తిట్టనని. అందుకే నేనేమనలేదు ఇప్పటిదాకా. రీజన్ అదే. ఎందుకంటే నీకు బైబిల్ తెలీదు, ఖురాను తెలీదు, భగవద్గీత తెలీదు, ఏమీ తెలీదు. క్వార్టర్ వేసుకుంటావు, వీడియోలు చూస్తుంటావు, వీడియోలు ఏది చెప్తే అది రాసుకుంటావు, నా దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు. అందుకే నేను తిట్టాలి చెప్పు? అదే నీకు ఉండరా చెప్తున్నాను, ఏదో రోజు ఉందా నీకు? సరే చెయ్యి, పెళ్లి చెయ్యి, నేను వద్దనలేదుగా. ఏంటో పెళ్ళి? మరి ఏం చేస్తావు నువ్వు నాకు చెప్పు? చిన్నప్పుడు మా మాస్టర్ అనేవాడు, ఏమనేవాడు అంటే, అరే మీరు కనుక రేపు పొద్దున ఈ నోట్స్ కనుక రాసుకోపోతే నీకు పెళ్లి చేస్తారు అనేవాడు. అయితే మరి అయ్యే పల్ల పుట్టాడు, నువ్వు చెప్పైతే. అంటే నీకు తెలియకపోతే నేను చెప్తాను. నాకు తెలియదు, నువ్వు చెప్పైతే. అదే నేను 4 కాల్ చేయమన్నాను కదా. అదే ఇప్పుడు సొల్లంత వద్దు, నువ్వు ఫస్ట్ చెప్పు. నేను 4 కాల్ చేయమన్నాను లేదా? 4 నువ్వు చెప్పు. ఇప్పుడు నేను ఆ పుస్తకం ఇంట్లో ఉంది, నేను తీసుకొని రావాలి, మొత్తం శ్లోకంతో చదివి వినిపిస్తాను నీకు. అవును, నీకు తెలియదు అప్పుడు? నీకు తెలియదేంటి? ఇప్పుడు నేను శ్లోకం చూపించి రిఫరెన్స్ చూపించి చదివే మనస్తత్వం నాది, సొల్లు మాటలు చెప్పే మనస్తత్వం నీది. నేను రిఫరెన్స్ చూడకుండా చదవకుండా ఎక్స్ప్లెయిన్ చేయకుండా నీకు ఎలా చెప్తాను చెప్పు? నువ్వు ఆలోచించు, కరెక్ట్ అంటావా? నీకు తెలియదేంట్రా? ఇప్పుడు నాకు తెలియదని నేను అలా ఆ శ్లోకం చూపించి రిఫరెన్స్ చదివి మాట్లాడుతున్నాను అంటున్నా. చెప్పు. అందుకే 4 కాల్ చేయి. ఎక్కడికి పోను నేను, ఎక్కడికి పోతాను? ఎవడు ఫోన్ అయినా ఎత్తుతాను నేను, ఎత్తకుండా ఏం పారిపోను కదా. ఉండదు కదా. అరే పని పాట లేదంటే నువ్వు మా షెడ్డుకు రా, నా దగ్గర కూర్చో. నీకు 2 రోజులు పని కూడా నేర్పిస్తాను. శుభ్రంగా పని చేసుకొని బతుకుద్దు, కానీ ఖాళీగా తాగి పండుకోవటం కంటే మంచిది అదే కదా. ఎవడదా తాగుతున్నాడు? సరే, నువ్వు తాకపోతే మంచిదే కదా, తాగితే మరీ మంచిది. సర్లే తమ్ముడు, మళ్ళీ పెట్టే, మళ్ళీ మాట్లాడదాం. 4 ఫోన్ చేయి.